నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కాకపుట్టిస్తున్నాయి. జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఎప్పుడూ అనేక వేదికలపై చాలా ఆవేశంగా మాట్లాడే పవన్ కళ్యాణ్ నిన్న తాజాగా జరిగిన సభలో కూడా అదే కంటిన్యూ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పవన్ జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని నిలబెట్టామని, అదేవిధంగా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని నిలబెట్టామని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ పార్టీని తక్కువ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరును టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఎన్నో ఆవిష్కరణలు చేశారని, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారని పవన్ కు ఇండైరెక్ట్ గా చురకలంటిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా గెలుపోటములు సహజమని, అలా 2019లో తెలుగుదేశం అనూహ్యంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ సమీకరణలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని స్పష్టం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఒక్క జనసేన వల్లే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందనటం సబబు కాదని టీడీపీ నాయకులు ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారు. ఇక్కడ మరో అంశాన్ని మనం చర్చించుకోవాలి. 2019లో అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నియంత పాలనని రాష్ట్రంలో కొనసాగించింది. పూర్తిగా కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది జగన్ ప్రభుత్వం. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని జైల్లో పెట్టింది. ఆ తర్వాత కొల్లు రవీంద్ర, పట్టాభిరామ్ లాంటి కీలక నేతల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. టీడీపీలోని చాలా మంది నాయకులు జైలు ఊచలు లెక్కపెట్టేలా వైసీపీ ప్రభుత్వం పావులు కదిపింది. వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. వైసీపీ పార్టీ అనుకూల సోషల్ మీడియా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ అసభ్యంగా మాట్లాడుతూ పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. చంద్రబాబు, లోకేష్, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచితంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వారి మనోభావాల్ని దెబ్బతీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టిన యువగళం పాదయాత్రని అడుగడుగునా అడ్డుకుంటూ టీడీపీ నేతల్ని నానా ఇబ్బందులకు గురిచేశారని ఆ పార్టీ నేతనే అనేక సందర్భాల్లో అప్పుడున్న సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ప్రధానంగా జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమాల్ని అడ్డుకోవటానికి జగన్ చేసిన ప్రయత్నాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎండగట్టారు. వైసీపీ రూలింగ్ లో ఉన్న టైంలో వైఎస్ జగన్ అన్ని వేదికలపై పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ అవమానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అమరావతి రైతులపై జగన్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందని టీడీపీ ఎన్నో మార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసిన దాఖలాలు కూడా చాలానే ఉన్నాయి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, పేర్ని నాని లాంటి నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడిన సంగతి కూడా మనకు తెలిసిందే. చివరకు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం లాంటి అంశాలు, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసులో 70 ఏళ్లు పైబడిన సుదీర్ఘ రాజకీయ కురువృద్ధుడైన చంద్రబాబుని అరెస్ట్ చేయడం లాంటి అనేక అంశాలు జనసేన పవన్ కళ్యాణ్ని టీడీపీతో పొత్తు పెట్టుకునేలా ప్రేరేపించాయని చెప్పొచ్చు. ఆ సమయంలో టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న రాజకీయ సంబంధాల్ని పునరుద్ధరించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు. అలా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా తన ఆవేశపూరిత ప్రసంగాలతో ఏపీ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఎవ్వరూ ఊహించలేని విధంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో విజయం సాధించి అన్ని రాజకీయ పార్టీల నోళ్లు మోయించాడు పవన్ కళ్యాణ్. సిద్ధం సభలతో వైనాట్ 175 అన్న నినాదంతో ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమయ్యేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చక్రం తిప్పగలిగారని, అందుకే పవన్ 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టారని అన్నారని, అందులో తప్పే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.